తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెజర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందకి దిగండి అబ్బా. మీరందరూ మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నాం కదా, సరిపోవట్లే. అదే ఇందాకంటే ఏంట్రా బాధపడతాను అనుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే
నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర, ఇన్ని